హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మేము సంక్రాంతి హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి అమ్మ పెంచుతున్న చెట్లు, మనీ ప్లాంట్, ఇంకా కనకాంబరం చెట్లు ఉన్నాయి, పచ్చిమిర్చి, చాలా రకాల చెట్లు పెట్టింది, వంకాయ చెట్లు. ఇది వచ్చేసి పప్పాయ చెట్టుకి ఎక్కువ పప్పాయలు ఉన్నాయి, ఎక్కువ పొప్పడి పండ్లు ఉన్నాయని దిష్టి తగలకుండా మా తమ్ముడు అయితే బట్ట కట్టాడంట దానికి. ఇది నెక్స్ట్ వచ్చేసి దొండకాయ పాదు అది, ఇంకా పచ్చిమిర్చిట్లు ఇవన్నీ బాగున్నాయి. అవన్నీ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మేము మినపవడను చేసుకున్నాము. దీంట్లో వచ్చేసి నేను పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా సన్నగా చాప్ చేసి మిక్స్ చేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ కూడా, అది వీడియో తీయలేదు అది. ఇంకా సాల్ట్ తగినంత వేసేసుకొని కొంచెం అంత ఓమ కూడా వేసుకున్నాను నేను. వేసుకొని ఇంకా వడ అయితే వేస్తున్నాను అనమాట ఇలా. మమ్మీ నాకు చాలా నచ్చాయి. నెక్స్ట్ టైం కూడా క్రిస్పీగా చాలా బాగున్నాయి. నాకు చాలా నచ్చాయి. థ్యాంక్ యూ. మా పిల్లలకు కూడా నచ్చినాయి ఇవి. ఇంకేంటంటే మా హస్బెండ్ కూడా వచ్చిండు, అందుకనే ఇంకా ఇవి చేసింది అన్నట్టు మా అమ్మ. ఇవి నానబెట్టింది, పప్పు రుబ్బి పెట్టింది. నేనేమో ఇంకా నేనేసిన వంట నేనే చేసిన. అమ్మ అన్ని కట్ చేసి ఇచ్చింది నాకు. నేనేమో ఇంకా పోయి కాడున్నాను అనమాట. ఇంకా నా డ్యూటీకి వెళ్ళాలి, సెకండ్ షిఫ్ట్ అనేసి తొందరగా హడావిడిగా ఇదైతే చేసేసినాం అన్నట్టు. 10:30 కల్లా కర్రీను వడ ప్రిపేర్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మటన్ కర్రీ కోసము అమ్మ కోసింది. ఆ ఉల్లిగడ్డలు అయితే దొడ్డు కోసింది, సన్నగా కోస్తే జర దబ్బునైతుండే, దొడ్డు కోసింది. అన్నీ ఒక దగ్గర కలిపింది. ఇంకా వేసేసిన అందులో పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మటన్ క్లీన్ చేసేసుకొని మంచిగా మటన్ కూడా యాడ్ చేసిన అనమాట. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన, పసుపు వేసుకున్న, నెక్స్ట్ కారము, సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇది కొంచెము మగ్గిన తర్వాత ఇందులోకి నేను టమాటాలు యాడ్ చేసుకున్నా. టమాటాలు కూడా అమ్మ దొడ్డుగా కట్ చేసింది. ఇంకా నీళ్ళు పోసుకొని బాగా దానికి సరిపోయిన నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇది మసులుతూ మంచిగా ఇట్లా ఉడుకుతున్నప్పుడు దాంట్లో నేను కసూరి మెంతు ప్లస్ కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ తర్వాత మళ్ళీ ధనియాల పొడి, మసాలా లాస్ట్లో వేసుకొని మూత పెట్టుకున్నాను. ఎమ్మి వేడి మటన్ కర్రీ విత్ మినప వడలు రెడీ. తినేసి వెళ్ళిపోయినాము. అయితే మా పాప మటన్ తినదనమాట. ఆమె కోసమని ఉల్లిగడ్డ టమాటా కూర తయారు చేస్తున్నాము. అయితే ఇవి ఉల్లిగడ్డలు కూడా ఇక్కడ కూడా అమ్మ దొడ్డుగా కోసింది. సన్న కట్ చేస్తే మంచిగా అవుతుంది అని అనుకున్నా కానీ వేరేలాగా ఏదో ఒకటి కోసినామా, అందులో అయిపోయిందా వంట అంతేగా. అది అమ్మది ప్రాసెస్. దెబ్బ పని అవ్వడం లెక్క అంతే. ఇట్లా ఉండాలి, అట్లనే ఉండాలి అనేసి ఉండదన్నమాట. మా అమ్మ ఇక టమాటాలు కూడా దొడ్డు కట్ చేసింది. ఇంకా సేమ్ దీంట్లోకే ఇక పసుపు, అల్లం వెల్లిగడ్డ అవి యాడ్ చేసుకున్నాను. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మటన్ చేసిన, చికెన్ చేసిన నేను తినను, నాకు కడుపు నొస్తుంది మటన్ తింటే అనేసి నేను కూడా వంకలు పెట్టి మా అమ్మమ్మని నేను కూడా సతాయించేదాన్ని. సేమ్ మా పాప కూడా మా అమ్మని అలాగే సతాయిస్తుంది. నాకు కూడా అప్పుడు యాదకొచ్చినాయి నేను చిన్నగా ఉన్నప్పుడు చేసినాయి. అట్లా నేను కూడా ఇట్లనే గుడ్డు కూరనో ఏదో ఒకటి చేయమని చెప్తుండే. ఇంకా అట్లనే చేస్తుండే అన్నట్టు అమ్మమ్మ. అప్పుడప్పుడు దోసకాయ కూర అడుగుతుంటే నేనే ఎక్కువ శాతం అది చేస్తుండే. ఇంకా ఇక్కడ మా పిల్లలు అయితే గుడ్డు కోసం పొట్టు తీస్తామని కొట్టుకున్నారనమాట. ఇందాక తీసిర్రు, వండినం అయిపోయింది. ఇంకా మా పాపకు పెట్టిన చాలా బాగుందని చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.